ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. కాకినాడలో ఘనంగా యూనిటీ మార్చ్. జెండా ఊపి ప్రారంభించిన కాకినాడ జిల్లా ట్రైనీ కలెక్టర్ మనీషా. గ్రామాల్లో రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. సహకార పరపతి సంఘాల అధ్యక్షులకు డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు సూచన. హిందూపురం పార్టీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ వైకాపా శ్రేణులు కాకినాడలో ఆందోళన. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా విమర్శ. జిల్లా వ్యాప్తంగా శివనామస్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, యువతలో ఐక్యతా భావం, దేశ సమైక్యతను పెంపొందించాలనే లక్ష్యంతో ఐక్యతా మార్చ్ను నిర్వహించడం జరుగుతుందని కాకినాడ జిల్లా ట్రైనీ కలెక్టర్ మనీషా పేర్కొన్నారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల, క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ నుంచి సాంబమూర్తి నగర్ ఆదిత్య ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వరకు నిర్మించిన 5 కిలోమీటర్ల పాదయాత్రను ట్రైనీ కలెక్టర్ మనీషా, ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర భానుగుడి జంక్షన్, కోకుల రెస్టారెంట్, మదర్ తెరిసా స్టార్టింగ్ సెంటర్ మీదుగా ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ మనీషా మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మేరా యువ భారత్ పోర్టల్ నేతృత్వంలో యూనిటీ మార్చ్ను దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ఐక్యతా భావం, దేశ సమైక్యతను పెంపొందించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ జె నరసింహనాయక్, జిల్లా యువజనాధికారి తిరి గోపి, మై భారత్ సిబ్బంది ప్రకాష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్యామ్ కుమార్, బీజేపీ ప్రతినిధులు పి రవికిరణ్, సాయి కుమార్ యాదవ్, పాపారావు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు, జేఎన్టీయూకే విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పరిధిలో గల PSCSలో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు పర్సన్ ఇన్ఛార్జీలకు 2 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. కాకినాడ డీసీసీ బ్యాంకులో ఆప్కాబ్ మరియు డీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఉన్న సహకార పరపతి సంఘం అధ్యక్షులతో సహకార సంఘాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, వాటిపై అవగాహన, అదేవిధంగా రైతులకు ఏ విధంగా సహకార సంఘాల ద్వారా మేలు చేయాలనే కార్యక్రమంపై 2 రోజుల పాటు ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వందే మాతరంతో మొదలుపెట్టి ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు హాజరై మాట్లాడుతూ, మనం కూర్చున్న కుర్చీ ఒక ముళ్ల కిరీటమని, ఎంత బాధ్యతగా పనిచేస్తే మన సొసైటీ మరియు డీసీసీబీ బ్యాంక్
లాభాల బాటలో నడుస్తుందని, అదేవిధంగా గ్రామాల్లో రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ రుణాలు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని, రికవరీలు కూడా ప్రెసిడెంట్లు సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డీసీసీబీ బ్యాంక్ సీఈఓ ప్రవీణ్ కుమార్, యాప్కాప్ ఫ్యాకల్టీ రమణారావు, యాప్కాప్ సిటిఐ సత్యనారాయణరాజు, డిపిడిఎం బాబూజీ, డీజీఎం శ్రీధర్ చౌదరి, కాకినాడ జిల్లా సొసైటీ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా 21-22వ తేదీ నాడు అక్కడ ఉన్నటువంటి సహకార సంఘ అధ్యక్షులకి శిక్షణా తరగతులు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదేమైనా సహకార సంఘం బలోపేతం చేసే విధిగా ఈ సహకార సంఘ అధ్యక్షులందరినీ కూడా వారికి తెలియజేయడం కోసమే ఈ శిక్షణా తరగతులు ఈ డిసిసిబి నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైనా ఇది కూటమి ప్రభుత్వం, విజయమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతాంగాన్ని ముందు వరుసలో నిలబెట్టాలని ఆలోచన చేసే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆశీస్సులతో నడిచేటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సహకార సంఘ అధ్యక్షులందరూ కూడా మరి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఏ విధంగా ఉంటుందో మనం కూడా అదే విధంగా పనిచేయాలని సహకార సంఘ అధ్యక్షులందరికీ కూడా కోరటం జరిగింది. కూటమి ప్రభుత్వానికి ఎక్కడా చెడ్డ పేరు తీసుకురాకుండా మా యొక్క పనితీరు ఉండాలి అనేటువంటిదే మా సహకార సంఘ అధ్యక్షులందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తాం. హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ కాకినాడ నగరంలో వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని నాయకులు ధ్వజమెత్తారు. హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో దాన్ని ఖండిస్తూ కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా అధ్యక్షతన కాకినాడ బాలాజీ చెరువు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, విద్యాసాగర్, మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్, మాజీ ఎంపీ తోట నరసింహం, వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు ఇన్ఛార్జ్ ముద్రగడ గిరి, వైఎస్ఆర్సీపీ పెద్దాపురం ఇన్ఛార్జ్ దౌలూరు దొరబాబు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ జమ్మలమడుగు నాగమణి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, కాకినాడ సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి శేఖర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ మరియు కాకినాడ జిల్లా సిటీ అనుబంధ పదవుల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన పనులు కొనసాగుతుందని మండిపడ్డారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సు పూర్తిగా విఫలమైందని, దాని నుండి ప్రజల యొక్క దృష్టిని మరల్చేందుకే హిందూపూర్ సంఘటనను చంద్రబాబు తెరపైకి తీసుకుని వచ్చారని ఆరోపించారు. గతంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ తన బామ్మద్దుల్ని కానీ అలాగే తన కుటుంబ సభ్యుల్ని కానీ ప్రోత్సహించి బీహార్ రాష్ట్రంలో విపరీతమైన అరాచకం సృష్టించిన పరిస్థితి మనం చూసాం. మరి ఈ రోజు కూడా జంగిల్ రాజుని బీహార్ ప్రజలు మర్చిపోలేదు. అదే విధమైన పరిస్థితులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఈ పరిస్థితులకు ఖచ్చితంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. దాని తాలూకు పర్యవసానాలు ఇంకొక 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేని విధంగా మీ పరిపాలన జరుగుతుంది. అది గుర్తించి ఇప్పటికైనా పరిపాలన మార్పు తీసుకొచ్చి మీ రెడ్ బుక్ ని మూసి పరిపాలన చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వస్తున్నాయి, మన రాష్ట్రం అంతా చూస్తున్నాం కాబట్టి ఈ దాడిని మేము తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజలు దీని మీద తిరగబడే పరిస్థితులు వస్తున్నాయి. ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ నిరసన అనేది అసలు వాళ్ళకి అర్థం లేకుండా ఈ విధంగా దాడిని చేయటం అనేది ఒక పార్టీ ఆఫీస్ మీద రాజ్యాంగం నడుస్తుందా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో వచ్చిన భారత రాజ్యాంగం నడుస్తుందా, లేదా ఈ కూటమి ప్రభుత్వం నడుస్తున్న వాళ్ళ సొంత రాజ్యాంగం నడుస్తుందా అనేది మనకు అర్థం కాని పరిస్థితి. ఈ దాడులు అనేవి తీవ్రంగా ఖండిస్తాం. ఇలాంటి దాడులు పెరిగి పునరావృతం కాకుండా చూడాలి. వైఎస్ఆర్సీపీ కేడర్ను గాని వైఎస్ఆర్సీపీ నాయకులను గాని కాపాడుకోవడానికి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసి పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేక రకాలైనటువంటి కక్ష సాధింపుల చర్యలో భాగంగా మన హిందూపురంలో జరిగినటువంటి సంఘటనే దానికి ఉదాహరణ. మరి ఇటువంటివి తప్పనిసరిగా మరి ప్రజలు కానీ మరి ఎవరు కూడా క్షమించినటువంటి పరిస్థితి. మరి ఈ రకమైనటువంటి దౌర్జన్యాల్ని అరికట్టాలి, మరి ఇటువంటి ఆపాలి, నిరసన చేయడమే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. లేకపోతే రేపు 29లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి రావడం జరుగుతుంది. తప్పనిసరిగా వీటిలన్నింటికి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ రకంగా మరి ఈ యొక్క దౌర్జన్యాన్ని, ఈ సంఘటనని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా చేయకుండా ఉండాలని కోరుతా ఉన్నాం. భయభ్రాంతులు చేసేటువంటి ఈరోజు పోలీసు వాళ్ళు పక్షపాత్ర వహిస్తా ఉన్నారు. వాటి మీద చర్యలు కానీ ఏ రకమైనటువంటి విధానం లేదు. అమాయకుల మీద మాత్రం మరి ఫోటోలు తీసి, వీడియోలు తీసి కేసులు పెట్టి అరెస్టు చేయడం జరుగుతోంది ఎక్కడికక్కడ నాయకులతో సహా. మరి ఇటువంటి దౌర్జన్యాల్ని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన పార్టీ ఇవన్నీ కూడా కలిసి ఇటువంటి దమనకాన్ని చేయడం జరుగుతోంది. తీవ్రంగా మేము ప్రజల్ని ద్వారా వీళ్ళని ఎత్తిస్తా ఉన్నాం. ఇటువంటి దుస్సంఘటనల్ని అరికట్టాలి. ఇక ముందు కూడా ఇటువంటి కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా ఎక్కడికక్కడ తీవ్రంగా మేము నిరసన వ్యక్తం చేస్తామని కూడా తెలియజేసుకుంటాం. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న కాకినాడ జిల్లా పీఠాపురం పుణ్యక్షేత్రం భక్తజన సందర్భమైంది. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో వేలాది మంది భక్తులు తరలివచ్చి కుకుటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. పాదగయ క్షేత్రం శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామివారి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు వచ్చి పాదగయ పుష్కరంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అక్కడే పూజలు నిర్వహించి అరటి డొప్పలో కార్తీక దీపాలు వెలిగించి పుష్కరంలో విడిచిపెట్టారు. ఆలయ అర్చకులు కుకుటేశ్వర స్వామివారికి, గురుదత్తాత్రేయ స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. రాజరాజేశ్వరి, పురోహితిక అమ్మవార్లకు విశేష అర్చనలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేయించేస్తున్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం ఆఖరు సోమవారం ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారి తెల్లవారుజాము నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పసుపు, కుంకుమ, గంధం, విభూది, వివిధ పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో 4 రోజుల పాటు నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా దాతలు సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గుమ్మడి చిన్న మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ కార్తీక అమావాస్య పర్వదినం సందర్భంగా ఆలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తలు బి శ్రీరామ్, కలిదండి సురేష్, సూర్య గంగాధర్, ఏ పార్వతి, వెంకటలక్ష్మి, మీనాక్షి, విజయ్ కుమార్, వరలక్ష్మి, హరిప్రసాద్ శర్మ, మహేశ్వరరావు, శంకర శ్రీనివాస్, గువ్వల సూర్యప్రకాష్, సత్యనారాయణ, ముమ్మడి త్రిమూర్తులు, సునీత పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పీఠాపురం ప్రాంతంలో శాంతి భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ సి ఫౌండేషన్ డైరెక్టర్, ఎన్ఆర్ఐ సేవాభావి డాక్టర్ దివ్య సునీత రాజ్ ఒక మహేంద్ర బొలారో వాహనాన్ని పీఠాపురం పోలీసులకు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్, కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ సగిలి పాల్గొని జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. కలెక్టర్ షాన్మోహన్ సగిలి మాట్లాడుతూ డాక్టర్ దివ్య సునీత రాజ్ పీఠాపురం ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చేసిన సహాయక కార్యక్రమాలు, వరద బాధితులకు అందించిన నిత్యావసర వస్తువులు, గ్రామాల్లో త్రాగునీటి క్లోరినేషన్ యూనిట్ల ఏర్పాటు, వైద్య శిబిరాల నిర్వహణ వంటి పలు సేవలు ఆమె సామాజిక నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. డాక్టర్ దివ్య సునీత రాజ్ మాట్లాడుతూ వారాహి యాత్ర సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాజ శాంతి భద్రతలను పటిష్టం చేయాలి అనే పిలుపు తనను ప్రేరేపించిందని తెలిపారు. ప్రజల భద్రత కొరకు బొలోరో వాహన విరాళం చిన్న భాగమైనప్పటికీ సమాజానికి సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమం కింద మల్లం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం, కాకినాడ కలెక్టరేట్ మరియు పీఠాపురం PUDAలతో కలిసి 25,000 కుటుంబాలకు మెగా దంత ఆరోగ్య సర్వే మరియు చికిత్స కార్యక్రమం నిర్వహించడం వంటి సేవలతో ప్రజా ప్రయోజనాల పట్ల తన అంకిత భావాన్ని నిరూపించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ సత్యనారాయణ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి తదితర అధికారులు పాల్గొన్నారు. కాకినాడ కలెక్టర్ గారు షణ్మోహన్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎస్పీ బిందు మాధవ్ గారి ఆధ్వర్యంలో మేము ఎన్ఆర్ఐగా ఉంటూ మేము కూడా ఇండియాకి ప్లస్ మా ఒక కాన్స్టిట్యుయెన్సీకి కాంట్రిబ్యూట్ చేయాలనే ఒక నైపుణ్యంలో ఈ యొక్క పర్టికులర్ ఈవెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పిఠాపురంలో మన డిప్యూటీ సీఎం గారు ఎస్పెషలీ పాట్రోలింగ్ అండ్ ప్రొటెక్షన్ మీద ఆయన కూడా పెట్టిన ఒక దృష్టిని, ఆయన ఇచ్చిన ఒక సూచనని దృష్టిలో పెట్టుకొని ఈ పోలీస్ వ్యవస్థ నాకు తెలిసి ద మోస్ట్ ఎఫర్ట్ పెట్టే వ్యక్తులు. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్కి మా ఆర్గనైజేషన్ నియో ఇన్స్టిట్యూట్ అండ్ షీ ఫౌండేషన్ ద్వారా మేము కాంట్రిబ్యూట్ చేసినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి, అలాగే ఎస్పీ బిందు మాధవ్ గారికి
కాకినాడ నగరంలో పారిశుద్ధ నిర్వహణ పనులను నగర పాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ సోమవారం ఉదయం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్ భానుగుడి సెంటర్, 2 టౌన్ చిన్న మార్కెట్, 3 లైట్ల జంక్షన్, జిల్లా పరిషత్ సెంటర్, బ్యాలజ్ చెరువు సెంటర్ ప్రాంతాలను సందర్శించి పారిశుద్ధ నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని, డ్రైనేజీల్లో చెత్త వేయకుండా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ సిబ్బందికి మాత్రమే అందించాలని సూచించారు. శానిటేషన్ నిర్వహణలో సమర్థత పెంచేందుకు ఇన్స్పెక్టర్లకు పలు సూచనలు చేశారు. వివేకానంద పార్కు వద్ద గల అన్న క్యాంటీన్ను కూడా ఆయన సందర్శించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు సత్యబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 23ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ IFTU ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగానూ, అధికారం కోల్పోతే మరో రకంగానూ ఉంటూ ఒడ్డు దాటే వరకు వాడమల్లయ్య, ఒడ్డు దాటాక బోడిమల్లయ్య చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 138 సంవత్సరాల మేడే పోరాట స్ఫూర్తితో, ప్రాణత్యాగాలతో, రక్త తర్పణలతో పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని 10 గంటలు చేయడం దుర్మార్గమని విమర్శించారు. చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. 8 గంటల పనిదినాన్ని 10 గంటలకు పెంచుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సెప్టెంబర్ 19న అసెంబ్లీలో చట్టం చేసి జీవో నంబర్ 23ను విడుదల చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. జీవో నంబర్ 23 రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్కాస్లో ఉన్న కార్మికులు, ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని, కార్మిక వ్యతిరేక నాయకులు, లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ వంటి స్కీమ్ రంగాల ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రతి కార్మికుడికి, కాంట్రాక్ట్ ఉద్యోగికి నెలకు 26,000 రూపాయల జీతం చెల్లించాలని తదితర డిమాండ్ల సాధనకు పోరాటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణమూర్తి, రాష్ట్ర నాయకులు రాఘవ, ఎల్లారావు, నాగేశ్వరరావు, రాంబాబు, రాజు, సత్యబాబు, శ్రీను, చిన్న, శ్రీకాంత్, మహేష్, వెంకన్న, శ్రీను, శివ, పేతురు, రాము, లావరాజు, యశోద, మంగ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 138 సంవత్సరాల క్రితం మేడే పోరాట స్ఫూర్తితో, రక్త తర్పణలతో, ప్రాణ తర్పణలతో కార్మిక వర్గం సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని రద్దు చేస్తూ 10 గంటల పనిదినాన్ని సెప్టెంబర్ 19న అసెంబ్లీలో చట్టం చేసి జీవో తీసుకొచ్చాడు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జీవో నెంబర్ 23 10 గంటలు పనిచే జీవోని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని రెగ్యులర్ చేయాలి, ఆప్కాస్ని రద్దు చేసో దాన్ని కొనసాగించాలి. అంతేకాకుండా భవన నిర్మాణ రంగాన్ని బోర్డుని కంటిన్యూ చేయాలి. దాని బోర్డు నిధులను వాడుకున్న ప్రభుత్వాలు తక్షణం వాటిని జమ చేయాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఆటో, మోటార్, హమాలీ రంగాలకు కూడా సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి కార్మికుడికి నెలకి 26,000 రూపాయల జీతం చెల్లించాలని, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తదితర డిమాండ్లతోటి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపాలి, తొలగించిన కార్మికుల్ని 5,400 మందిని విశాఖ ఉక్కులో విధుల్లోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్లు పరిష్కరించిన పక్షంలో రాబోయే కాలంలో కార్మిక పోరాటాల ద్వారా మీకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా గొల్లపురలు మండలం చేబ్రోలులో ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పేరు మీద దామోదర పూజ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు ఓదూరు నాగేశ్వరరావు, వీరలక్ష్మి దంపతులు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్ ఆధ్వర్యంలో జరిపిన ఈ పూజా కార్యక్రమానికి జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పెన్నందర్ బాబు హాజరై వారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వద్ద భారీ ఎత్తున ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఓదూరు నాగేశ్వరరావు, ఓదూరు వీరలక్ష్మి, ఓదూరు కిషోర్ చేతుల మీదుగా ప్రారంభించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెన్నందర్ బాబు, ఓదూరు కిషోర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాదపల్లి శ్రీనివాస్, మస్సా అప్పాజీ, బౌనం పరమేష్, కరిస్ దుర్గాప్రసాద్, కొట్టేటి రాజేష్, బజ్జకుమార్, తుమ్మలపల్లి వాసు, బస్సా నాగసత్తులు తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ సంవత్సరం 5వ సంవత్సరం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా స్ఫూర్తిదాత, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆయన స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం. ఆయన స్ఫూర్తి ఉంటే మా ప్రజలు అందరూ కూడా అందరి మద్దతు మాకు ఉండాలని, అలానే మొన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 5 మెన్ కమిటీలో బాధ్యతలు అప్పగించారో
ఆ 5 మెన్ కమిటీ పెద్దలందరికీ కూడా దొరబాబు గారు, అలానే ఎంపీ గారు, డిసిసిబి చైర్మన్ గారు, హరిప్రసాద్ గారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరు అప్పచెప్పిన బాధ్యత అంతా కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ 24 గంటలు వారికి అందుబాటులో ఉంటామని, వారికి ఏ సమస్య వచ్చినా సరే తీర్చే విధంగా ఉంటుంది అని అందరికీ కూడా ఒక భరోసా, జన సైనికులు అందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తామని, వారందరికీ కూడా వారికి మాకు ఒక ఫోన్ కాల్ ఒక్కటే తేడా అని ఈ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క ఏదైతే వీరు చేసే కృషి ఏంటనేది గుర్తించడం, అందులో భాగంగా ఓ 5 మెన్ కమిటీని పెట్టి ఆ 5 మెన్ కమిటీలో కూడా కిషోర్ గారిని మాతో జత కలిపి ముందుకు ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా కూడా ఆయన లేకపోయినా కూడా, ఆయన ఇక్కడ అందుబాటులో లేకపోయినా కూడా ఈ 5 మెన్ కమిటీ ద్వారా ఈ కిషోర్ గారిని కూడా కలుపుకుని మమ్మల్ని ముందుకెళ్ళండి అని చెప్పి మొన్ననే వెయ్యడం నిజంగా ఇది శుభ పరిణామం. ఎందుచేతంటే ఇక్కడ యువకుడు, ఉత్సాహవంతుడు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే కాదు అందరికీ కూడా ఒక ఈ రకంగా రాజకీయాల్లో మనం ఈ రకంగా ఉండాలని స్ఫూర్తినిస్తూ ఈ రోజు వరకు అతను చేసినటువంటి విధానానికి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే గుర్తించారో ఆ రకంగా కూడా ఈ నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారి పేరు తెచ్చే విధంగా ఈ 5 మెన్ కమిటీ రెక్కన్న శుద్ధిగా పనిచేయడానికి అందులో కిషోర్ గారిని కూడా వేయడం నిజంగా శుభపరిణామం అని చెప్పి తెలియదు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో దళితులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ SC పిఠాపురం పట్టణాధ్యక్షుడిగా సిద్ధాంత ప్రదీప్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మను సిద్ధాంత ప్రదీప్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ సిద్ధాంతపు ప్రదీప్ను అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పిఠాపురం పట్టణాధ్యక్షుడు బజ్జా సతీష్, సోము సత్యబాబు, కొరుప్రోలు శ్రీను తదితరులు పాల్గొన్నారు. తీరని అన్యాయం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది. దానికి ఉదాహరణ ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా దారి మళ్లించడం, మరి అదేవిధంగా విదేశీ విద్యను కూడా లేకుండా చేయడం, ఎస్సీ కార్పొరేషన్లో రావాల్సిన లోన్స్ కానీ ఇవి కానీ అన్నీ కూడా రాకుండా చేయడం, ఇవన్నీ కూడా ఎస్సీలకు అన్యాయం చేశారు. పేరుకి నేను ఎస్సీల మనిషిని అన్నం తప్పితే ఎస్సీలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎస్సీ కార్పొరేషన్ కేటాయించిన నిధులు ఎస్సీకి సంబంధించిన వారికే ఉపయోగించడం జరుగుద్ది. అదేవిధంగా విదేశీ విద్యకి ఈ మధ్యనే మరి డేట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. టెస్ట్ రాసుకుని మెరిట్ ప్రకారం 450 మందిని విదేశీ విద్యకి పంపించే విధానం ఆల్రెడీ ప్రకటన చేశారు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎస్సీలకు అండగా వారికి రావాల్సిన వాటా వారి సంక్షేమానికి, వారి అభివృద్ధికి ఖర్చు పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈవేళ పట్టణంలో ఎస్సీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి నాకు అండగా ఉన్నారు. ఎస్సీ పేటలో ఏ కార్యక్రమాలైనా సరే మేమంతా ముందుంటున్నాం. అటువంటి ఎస్సీ కుటుంబం
మనకి ఏ కష్టం వచ్చినా నేను ముందుంటానని చెప్పి తెలియజేస్తాను. తుని హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 ఏళ్ల బాలిక ఇషికా డయానా తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై స్పందిస్తూ భారత ఆహార సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సలహా కమిటీ సభ్యుడు మద్దా వికాస్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, పిఏ జై మణికాంతులు సేకరించిన ₹1,00,000 చెక్కును మంత్రి సుభాష్ బాధితులకు అందజేశారు. ఈ ఘటనపై స్పందిస్తూ భారత ఆహార సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సలహా కమిటీ సభ్యుడు మద్దా వికాస్, మంత్రి గవర్నమెంట్ పిఏ పి జయమణికాంత్ తమ వాట్సాప్ స్టేటస్ ద్వారా ప్రజల సహకారం పొందుతూ ₹1,00,000 విరాళాన్ని సేకరించారు. సేకరించిన చెక్కును రాష్ట్ర కార్మిక, బాయిలర్స్ ఫ్యాక్టరీస్ మరియు మెడికల్ ఇన్సూరెన్స్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ద్వారా బాధిత కుటుంబానికి అందజేశారు. ప్రమాదం జరిగిన రోజే మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెంటనే స్పందించి కాకినాడ మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ఇషికా అత్యవసర శస్త్రచికిత్స కోసం అవసరమైన సహాయం అందించారు. దురదృష్టవశాత్తు ఇషికా ఒక కన్ను చూపును కోల్పోయింది. ఆమెకు త్వరలో కృత్రిమ నేత్ర గోళం అమర్చడం, అలాగే ముక్కు మరియు చెవి సంబంధిత మరిన్ని శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంది. భవిష్యత్ వైద్య అవసరానికి అనుగుణంగా సహాయం అందించేందుకు సత్యం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వికాస్ నిధుల సేకరణలో ముఖ్య పాత్ర పోషించిన మంత్రి పిఏ జయకాంత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధాన దాతలైన అరిగెల పండు, దాసరి సతీష్, కె సుధారమణి, నరేష్ బండ్రెడ్డి, డాక్టర్ సన్యాస్ పాత్రుడు, వనం ఉపేంద్రనాథ్ మరియు ఇతరులు సహృదయంతో సహకరించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వికాస్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో సోషల్ మీడియాను బాధ్యతగా వాడితే ప్రాణాలను రక్షించగలమని, ఇషికా చికిత్స కొనసాగుతున్న నేపథ్యంలో అవసరమైన సందర్భాల్లో కుటుంబానికి తన వంతు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. దానికి వాళ్ళిద్దరిని అభినందిస్తూ మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలి. ఎందుకంటే వైద్యం నిమిత్తం ఏ మనిషి కూడా పేదరికంతో బాధపడకూడదు. ఆ బాధను చూడలేక ఈ సాయం అందించారు. మరి వాళ్ళకి ఇద్దరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ మరి పాప ఆరోగ్యం అలాగే కన్ను సరైన రీతిలో బాగుపడాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాసంశెట్టి సుభాష్ గారు మరి స్పందించి పాప నిమిత్తం, పాప వైద్యం కోసం మరి అలాగే వికాస్ గారు, అలాగే మణికంఠ గారి సహాయంతో మరి ₹1,00,000 ఈరోజు అందించడం జరిగింది. కాకినాడ శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆవరణలో గల పంచవటిలో రుద్రాభిషేకం, భగవాన్ రామకృష్ణుల వారి పూజ వైభవంగా జరిగాయి. శ్రీ రామకృష్ణ సేవా సమితి సభ్యులు, రామకృష్ణ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు భక్తి తత్పరతతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థ ఉపాధ్యక్షులు వక్కలంక రామకృష్ణ దంపతులు రుద్రాభిషేకం నిర్వహించగా సంస్థ కరెస్పాండెంట్ కెఎస్ఎన్ శర్మ, అధ్యక్షులు విఎల్ గాంధీ, అధ్యాపకులు రామకృష్ణ, డాక్టర్ ఆనంద్, కొప్పత్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, జనార్దనం, కొండలరావు, డాక్టర్ బి కృష్ణమోహన్, బి సుభద్ర, పైండా వెంకటనారాయణ, భగవాన్ రామకృష్ణ పరమహంస పూజ నిర్వహించి పారాయణం చేశారు. అనంతరం జరిగిన కార్తీక వనభోజనాల కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సభ్యులు కుటుంబాలతో పాల్గొని 300 మంది పైబడి ఉత్సాహంగా పాల్గొన్నారు. పేద వర్గాలకు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఏపీ ఎన్జీఓ మాజీ ప్రెసిడెంట్, ఏడిద గ్రామ సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం అన్నారు. కార్తీక మాసం 4వ సోమవారం పర్వదిన సందర్భంగా పేదల వన సమారాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, కుటుంబ ఫౌండేషన్ సభ్యులు స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఫౌండేషన్ కార్యాలయంలో పేదలకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ గావించారు. ఈ సందర్భంగా ఆశీర్వాదం మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా పేదల సంక్షేమం కోసం సుబ్బు ఎన్నో కార్యక్రమాలు అలుపెరగకుండా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఫౌండేషన్కు సహకారాలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సుబ్బు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు బతుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, వీరబాబు, పేర్ల సత్యబాబు, కాలాడు వెంకటేష్, మండపాక వీర వెంకట సత్యనారాయణ, పులి పద్మకుమారి, అడప జగదీష్, ఫిరోజ్, సలీం తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క ప్రోద్బలం ఎంతైనా ఉంది. వారికి నేను కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కమిటీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఫౌండేషన్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అనేకమైనటువంటి అన్నదాన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సేవా తత్పరతతో ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా అనేకమైనవి జరుగుతున్నాయి. చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్న ఈ నాయకత్వాన్ని మేము అభినందించవలసిందే. ఏది ఏమైనా సరే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ కమిటీ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మనందరూ తోడ్పాటు అవసరం.
ప్రతి పేదవాడికి ఉచితంగా భోజనం అందిస్తున్న కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, మా దాట్ల బుచ్చిబాబు గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు ఆశీస్సులతో మరి కులమతాలకు అతిథిగా ఈ పేదలకు అనేక రకమైన భోజనాలు అందించాలని మా అందరూ సహకారంతో ఈరోజు భారీ ఎత్తున అన్నదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి దీని వెనక ఉండి నడిపించిన మన పులి పద్మకుమారి బాలా గారికి, మరొక నా ప్రత్యేకమైన అభివాదాలు మా బురిడి ఆశీర్వాదం గారికి, పేపకాయల కృష్ణ గారికి తెలుపుతూ మరి ఫౌండేషన్ ద్వారా వచ్చే కాలంలో అనేక పార్టీలకు అతీతంగా కాకుండా ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తామని తెలుపు. మరి సుబ్బు గారు మరి చాలా సేవ చేస్తున్నారు. అనేక కార్యక్రమాలు మరి చేస్తున్నందుకు మరి సుబ్బు గారిని జ్ఞాపకం చేసుకోవాలని నారా చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఫౌండేషన్లో ఆయన చాలా కృషి చేస్తున్నారు. పేదవారికి అనేక మందికి మరి సహాయం చేస్తున్నారు. అలాగే మెడికల్ హాస్పిటల్ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదవారిని అందరికి కూడా తోడుగుండి సహాయం చేస్తున్నందుకు ఈయనకి ప్రత్యేకంగా పదవి ఇవ్వాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి 39వ సబ్ జూనియర్ 8వ క్యాండిడేట్ 41వ సీనియర్ ఛాంపియన్షిప్ పోటీలు కాకినాడ సూర్యకళ మందిరంలో ఘనంగా ముగిశాయి. గత 2 రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో సుమారు 430 మంది క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను కనపరిచారు. ఈ సందర్భంగా జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు రాయుడు శ్రీను మాట్లాడుతూ ఛాంపియన్షిప్ పోటీల వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో తైక్వాండో రాష్ట్ర కోశాధికారి ఎం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 39వ సబ్ జూనియర్ 8 క్యాడెట్ 41 సీనియర్ తైక్వాండో ఛాంపియన్షిప్ కొరిగికి, అలాగే 4th సబ్ జూనియర్ 8 క్యాడెట్ 14th సీనియర్ తైక్వాండో ఛాంపియన్షిప్ పూసే టోర్నమెంట్కి విచ్చేసిన క్రీడాకారులకి, కోచ్లకి, రెఫరీస్కి అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ 2 రోజులు జరిగిన ఈ టోర్నమెంట్లో అనేక 430 మంది సుమారు ప్లేయర్స్ పార్టిసిపేషన్ చేశారు. నా ఆహ్వానాన్ని అందరూ మన్నించి ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయడానికి వచ్చిన కోచ్లకి, రెఫరీస్కి, ప్లేయర్స్ అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇలాగే వీళ్ళు మరింత ఉత్సాహంగా ఇలాగే మాకు సపోర్ట్ ఇస్తే మరిన్ని ఇక్కడ టోర్నమెంట్లు చేస్తామని ఆశిస్తున్నాం. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కల వాహిని భక్తిరస సంగీత సంస్థలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సత్కల వాహిని నిర్వాహకులు ఈ కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ప్రతినిత్యం సంగీత కళాకారులతో భజన పారాయణాలు, వివిధ పూజలు, శాంతి దీపారాధన, అలాగే విశాఖపట్నం వారిచే టీజీకే కళాకారులచే తిరుపతి పవన్ కుమార్ నిర్వహణలో, చిన్నారులచే సంగీత గానం, అనంతరం మాకెళ్ల పద్మావతి నిర్వహణలో నృత్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ దంపతులు సత్యసాయిబాబా ఆనంద నిలయం వారిచే జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పిల్లలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్కల వాహిని నిర్వాహకులు ఇవి కృష్ణమాచార్యులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. చిరునవ్వుతోటి ఎక్కడా లేనటువంటి ఆనందమైన భరితమైన మూర్తి విగ్రహం చూస్తే కన్నులు పడిన అటువంటి స్వామి కాకినాడకి రావడం జరిగింది. ఇక్కడ ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి కూడా మరి ఎంతో వైభవంగా సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు మన ఇక్కడ కలకలాడుతూ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ యొక్క ఆనంద నిలయం భక్త జనకోటికి పారవేశ్యంగా ఉంది. ఈరోజు మరి కార్తీక మాసం మహాపర్వదినాల్లో స్వామివారి యొక్క దత్త జయంతి ఉత్సవాలు మరి రావడం అనేది అదృష్టంగా భావించుకుంటాం మానవాళి జీవితాల్లో. కాబట్టి ఆ భగవంతుడు ఏం చేశాడన్నది ప్రపంచానికి తెలుసు. ఎన్నో దేశాల్లో ఆయన ఖ్యాతి సంపాదించుకున్నారు. మరి అటు విద్యా సంస్థల్ని, ఆరోగ్య ప్రసాదమైన హాస్పిటల్స్ని నిర్మించారు. వాడవాడల బాల వికాస్ అనే ఒక వ్యవస్థని ప్రతిపాదించారు. అనేక పట్టణాల్లో వారికి సత్యసాయి విద్యా సంస్థల్ని ఎంతో ఇంప్రూవ్ చేశారు. మరి భక్తులు దేశ విదేశాల నుంచి 100కు పైగా అన్ని కేంద్రాల్లో కూడా పారవేశం అవుతున్నారు ఇవాళ మనం ఈ దత్త జయంతి కోసమని. మరి ఆయన మానవ రూపంలో నడిచే దేవుడని ఇవాళ మనకి ముఖ్య అతిథిగా వచ్చిన జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గారు ప్రసాద్ గారు తన మాటల్లో ఆయన గొప్పతనాన్ని చాటి చెప్తూ ఒక కనబడే నడిచే ఒక దేవుడు ఆయనని చెప్పి మనకి స్పష్టం చేశారు. అటువంటి ప్రక్రియలో మరి ఇక్కడ కనుమూరి సీతాస్వామి గారు,
చాలా భక్తి పారవశ్యంతో పుట్టపర్తి నుంచి అక్కడ కార్యక్రమాలు ఉంటున్నా కూడా కాకినాడకు వచ్చి ఉన్నారు. వీరితో పాటు వారి యొక్క పెద్ద కుమార్తె సుజాతమ్మ గారు, వారి అల్లుడు గారైన కలిజిండి భాస్కర్ నారాయణ రాజు గారు ఇవాళ ప్రథమ పూజను ఇక్కడ నిర్వహించారు. వీరికి చక్కటి ముగ్గురు కుమార్తెలు పెద్దవారు వారు. మరొకరు మనకి సుబ్బలక్ష్మి గారు అని చెప్పి వారు ఆస్ట్రేలియా ఉన్న కారణంగా ఈ కార్యక్రమం రాలేకపోయినా, మరియు మూడో కుమార్తె కృష్ణకుమారి గారు కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా రానున్నారు. మరి వారి కుటుంబం అందరికీ కూడా ఈ ఆనంద నెలలో ఎంతో పారవశ్యం చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాకినాడ పట్టణ ప్రజానీకానికి భక్తులకి మరి ముఖ్యంగా చెప్పేదంటే ఇవాళ నుంచి 8 రోజుల పాటు అంటే పై ఆదివారం వరకు అనేక సంగీత నాట్య కార్యక్రమాలు, అలాగే భగవాన్ సత్యసాయి బాబా సేవా సమితి వారి కార్యక్రమం 19వ తారీఖు బుధవారం నాడు ఇదే కళావేదిక మీద మహిళా మణిహారం అనే సేవా సమితిని వారు పంపిస్తున్నారు ఇక్కడ. అలాంటి కార్యక్రమం చివరి రోజున అన్న సమారాధన జరుపుతూ మేము ఎంతో ధన్యం చెందాం. హార్ట్ ప్రాబ్లం వస్తే జనాన్ని తీసుకెళ్తే అక్కడ ఏం చెప్పారంటే డాక్టర్లు ఏమంటే ఆపరేషన్ చేయాలి, టెస్ట్ చేయాలి, మీరు అంబులెన్స్ చేయకపోయినారు. ఆయనకి సత్సాయి బాబు గారి మీద పోయి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నామని సత్సాయి బాబు గారు తీసుకెళ్ళి అక్కడ డాక్టర్లు చూసి మీకు ఆపరేషన్ అవసరం లేదండి, మీరు మెడిసిన్స్ వాడితే సరిపోతున్నారు. ఆ తర్వాత ఆయన దాదాపు 20 సంవత్సరాలు బతికారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అప్పుడు అది ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ప్రపంచంలో 4 దేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప డాక్టర్లు అందరూ స్వామి గారిగా ఉన్నటువంటి అభిమానంతో, భక్తితో, సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ పుట్టపర్తి వచ్చి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో నిరుపేదలకి, ఎలాంటి ఆర్థిక స్వాతంత్రం లేనటువంటి పేషెంట్స్కి ఒక్క పైసా కూడా తీసుకోకుండా 3 నెలలు 6 నెలల్లో ఉండి ఆ పేదలకు వైద్యం చేస్తూ వెళ్ళేవారు తెలిసింది. అలాగే ఆయన ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అక్కడ చదువుకున్న పిల్లలతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఎదుటి వ్యక్తులతో మాట్లాడే విధానం కానీ, గౌరవించే విధానం కానీ, అట్లాగే పక్కంట వాళ్ళకి విలువలు ఇవ్వడంలో కానీ చూసిన తర్వాత ఇప్పుడు మనకి NEP 2020 అని అంటున్నారు. భారతదేశంలో 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నారు. అందులో హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అని మొట్టమొదటిసారి మాట్లాడారు. అంటే చదువు అంటే వ్యక్తిని తాను సరిదిద్దుకుంటూ, వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ, క్రమశిక్షణతో భారతదేశం గర్వించదగ్గ పౌరుడుగా రూపు చెందాలి. అది ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఆర్కిటెక్చర్ కావచ్చు, ఏదైనా కానీ అనేటువంటి సదుద్దేశంతో ఈ NEP 2020 గైడ్లైన్స్ తీసుకొచ్చారు. కానీ ఇలాంటి హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది సత్యసాయిబాబు గారు లయన్స్ క్లబ్ సఖి ఆధ్వర్యంలో 47వ సేవా కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ సఖి కాకినాడ ఆధ్వర్యంలో క్లబ్ ప్రెసిడెంట్ అయిన రమణ దశరథి మనవడు అక్షరాభ్యాసం సందర్భంగా అంగన్వాడీ సెంటర్లో సుమారు 30 మంది పిల్లలకు పలకలు, బిస్కెట్లు, స్వీట్స్ అందజేశారు. క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ 100 రోజుల సేవా కార్యక్రమాల్లో భాగంగా క్లబ్ సభ్యుల సౌజన్యంతో లయన్స్ క్లబ్ సఖి 47వ సేవా యజ్ఞంలో భాగంగా ఈ కార్యక్రమం మా క్లబ్ సభ్యుల సహకారంతో చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సఖి ప్రెసిడెంట్ సునీత, సెక్రటరీ సావిత్రి, ప్రెసిడెంట్ వెంకటరమణ దశరథ, రామారాణి, వెంకటలక్ష్మి, అంగన్వాడీ టీచర్ వీరవేణి మరియు లయన్స్ క్లబ్ సఖి సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ సఖి నిర్వహిస్తున్న సేవా యజ్ఞంలో భాగంగా 47వ రోజు సేవా యజ్ఞంగా రమణి గారి మనవడు అక్షరాభ్యాసం సందర్భంగా కొండైపాలెం అంగన్వాడీ పిల్లలకి 20 మంది పిల్లలకి స్లేట్ పెన్సిల్స్, బిస్కెట్స్, డ్రింక్స్ పంచిపెట్టడం జరిగిందండి. దీనికి సహకరించిన సఖీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. రూరల్ మండలం గంగరపల్లి గ్రామం రామారెడ్డి నగర్లో వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్లో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్ రామారెడ్డి నగర్ సీతా ఎంక్లేవ్ గంగనపల్లిలో కాకినాడ బ్రాహ్మణ సంఘం 270 మరియు బమిడి శివమూర్తి
బీసీటీ ఆధ్వర్యంలో కార్తీక మాసం సమారాధన జరిగింది. గుడిలో వినాయకుని పూజ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమ పూజ, రుద్రహోమం, లక్ష బిల్వార్చన, వేదపట్నం, ఆశీర్వచనం జరిగింది. ఈ మహాసభలో బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ సత్యరాజు, భగవతి నాగమహాశయి, అనేక మంది బ్రాహ్మణ సోదర సోదరీమణులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో ఘనంగా యూనిటీ మార్చ్, జెండా ఊపి ప్రారంభించిన కాకినాడ జిల్లా ట్రైనీ కలెక్టర్ మనీషా. గ్రామాల్లో రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. సహకార పరపతి సంఘాల అధ్యక్షులకు డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు సూచన. హిందూపురం పార్టీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ వైకాపా శ్రేణులు కాకినాడలో ఆందోళన. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా విమర్శ. జిల్లా వ్యాప్తంగా శివనామస్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.